ఇప్పుడు ఇదే నారాయణ అరే అది కాదు కానీ మనం వీరులు అవ్వాలంటే ఏం చేయాలి? మనం వీరులు అవ్వాలంటే ఏం చేయాలా? 3 పూట్లు బాగా తిని హాయిగా పడుకుంటే అయిపోతామనే వీరులు. 3 పూటలు తింటే వీరులు అవుతామా? అలా కాదురా, మనం వీరులు అవ్వాలంటే కర్రస్వాము, కత్తి స్వాము, ముష్టి యుద్ధములు ఇవన్నీ నేర్స్తేనేరా మనం వీరులు అవుతాం. ఏదో రోజుకి తోటకి నీళ్లు పోసుకుంటాం, మనకి ఎందుకన్నా ఈ కత్తి సాము కర్రసాము? అలా కాదురా, ఎవరైనా పక్క శత్రువులు మన రాజ్యం మీదకి దండెత్తి వస్తే మన మహారాజు గారిని కాపాడాల్సింది మనమే కదరా. కాపాడడానికి సైనికులు ఉన్నారు కదా. అలా కాదురా, అలాంటి సమయంలోనే ప్రతి పౌరుడు వీరుడైతేనే దేశము రాజ్యము సస్యశ్యామలంగా ఉంటుంది. మరి ఈ కర్రసాము కత్తిసాము ఎవరు నేర్పిస్తారు? నేను ఉన్నా కదా. నువ్వు నేర్పుతావా? ఫస్ట్ కత్తి సాము. వచ్చేసిందా? వచ్చేసిందంటవా? ఇలా పట్టుకో. ఎలా? పైన 2 కింద 1, పైన 2 కింద 1, 1 2 3 అంతే. అలా కాదనుకుంటా అన్నయ్య, ఇలా పట్టుకొని. అలా కాదు, ఇలానే ఇలానే. పైన 1 2 3 తోటకు నీళ్ళు పోస్తున్నావమ్మా. మీకేమన్నా ఉందా? యువరాణి గారు వచ్చే సమయం అయినది.
యువరాణి గారు వచ్చే సమయమే అయితే ఎందుకు పిండి ఆమె మనిషి కాదా? మరి ఆమె వచ్చే సమయానికి పురుషుడు ఎవరు ఇచ్చిన ఉండరాదురా. ఎప్పుడు చూసినా ఇదే రామాయణం అమ్మ. మనం రావడం, అమ్మ రావడం, మళ్ళీ పంపించేయడం. మేము చూడకూడదా? ఆమె మనిషి కాదా? ఆమె పురుషుడు కట్టు పడకూడదురా. ఈ విషయం మహారాజు గారికి తెలిస్తే మనల్ని దండిస్తాడు. రంజీ అనే మనలా ఉండదు. రెండు కొమ్ములు ఒక తోక ఉండునేమో. లేకపోతే కొడతావమ్మా? మంచి కొడుకును ప్రసాదించినా నాయన అంటే ఇలా కొడుకును ప్రసాదించాడు. కొడుతుందమ్మా. కాదా మరి జంట లేకపోవడం వల్ల అలా విచ్చలవిడైంది. జంట ఉంటే మాత్రం దాని స్వేచ్ఛకు అట్టటే మనసుకు నచ్చిన జంట దొరికితే అడ్డు లేదు సడ్డు లేదు చాలేవే. అయినా పిట్టల పిచ్చుకలు మాటలకేం గాని ఇంతకీ స్వయంవరం ఎప్పుడు అడగండి. స్వయంవరం స్వయంవరం ఎవరికి? విజయనీల కుమార్తె శ్రీ 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 ఇందుమతి దేవి గారికి. వారు వెళ్ళిపోతున్నారే. నువ్వు చెప్పింది నిజమే. ఏంట్రా? రాకుమారికి 2 కొమ్ములు ఒక తోక ఉంది. వారికి ఉండే ఆభరణాలు. ఓ ఆభరణాలా? అజయ్ వారు ఈ సమయం దాకా రేపు రారనుకుంటా. అప్పటిదాకా మన కాలక్షేమం ఏంటి? ఎవరో కథకులు కోట వీధి ముందు కథ చెప్తున్నారంట. విన్నారా? కాలక్షేమం చేద్దాం.
ఏమిటి కథ? ఏమిటిది? ఏమిటి ఎగురు? ఏమిటా వినోదం కోసం ఏదో కథలు చెప్పుకొని బతుకుతున్నాం బాబు. తప్పు తప్పు బాబు పొట్ట కోసం బుద్ధి లేని కుర్ర కథ. బుద్ధి లేదా? లేకపోతే మా రాజ్యంలోకి వచ్చి పన్ను కట్టకుండా బుర్రకథ చెప్పేసుకుంటారా మీరు? పన్ను కావాల్సిందే. ఏదో బుర్ర కథలు చెప్పుకొని బతుకునేటోళ్ళం బాబు. మా దగ్గర ఎక్కడ ఉంటుంది పళ్ళు? ఈట నోట్లో చాలా ఉన్నాయి కదా పళ్ళు. అరే గణరాయిలు వీళ్ళకి వీళ్ళు మనకు పన్ను ఇవ్వరంట. వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాక్కోండి. రాజు బుద్ధి చెప్పేటోళ్ళు లేరా? బాబు ఈ అన్యాయాన్ని చూస్తా ఊరుకుంటారా? ఎవరు ఈ అన్యాయాన్ని అరికట్టే వాళ్ళే లేరు. చేస్తావా? రాణిగారు తమ్ముడు నేనే రాజుగారి బామర్ నేనే. శ్రీను మహారాజు గారు మీకు ఎన్ని వరాలు కావాలండి? మీరు ఎన్ని ఎంచుకుంటారు? ఓ 54. అరే పన్నట పంపిస్తారా? ఓహో ఇందులో వేసిస్తారా? ఆ. తీసుకోండి బాబు, వాళ్ళు ఎక్కువ ఇస్తే అన్నీ తీసుకోండి. అరే నాకు కావాల్సిన పన్ను రా. ఇవన్నీ మీకేంటి? మేము ఇస్తాం పన్ను మీకు. ఓహో మీరు పండించేటప్పుడు ఇవన్నీ అడ్డం వస్తాయనే. అరే మీకు బాగా ఉందిరా తెలివి. ఇది కూడా తీసేసుకో. గుర్తులు కావాలి. శ్రీను మహారాజు గారు ఏదో మన రాజ్యానికి వచ్చి వారి పొట్టు పోసుకుంటున్నారు. వారి దగ్గర ధనం వసూలు తప్పు కదా. అయితే ఇప్పుడు ఏంటా? ఏమంటావు? వారిని వదిలేయండి. నా రాజ్యంలో నువ్వేంట్రా పెత్తనం? నీ పెత్తనం ఏంట్రా? ఇక లాభం నీ లేదు. పెత్తనం ఏంట్రా? బాబు వెళ్ళిపోయి ఉన్న పళ్ళ మర్యాదగా చెప్తే వినవను. నీ వల్ల రాజ్యానికి చెడ్డ. బాబా, ఎప్పుడు చూసే ఇదే పోయాక పేదవారి మీద పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు కదా. మీరు ఎంతో బాగా బయలు చేశారు. ఊరికి మీరంత వీరుడున్నా ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. ఇదిగో నీ ధైర్య సాహసానికి రక్షణ ఉంటుంది. తోడు రాముడికి అంది బాబుకి. అమ్మ మీకేం భయం లేదు. ఇంకా వెళ్ళండి. వస్తాం బాబు. అన్నం కొడతాడురా. అరే ఈ శ్రీను మహారాజు గారికి ఎప్పుడు ఇదే పోయేకాలంరా. మన మహారాజు గారు చేయమంటున్నారా లేదా ఈయన చేస్తున్నాడా కనుక్కోవాలి మనం. అరే అచ్చు శ్రీను మహారాజు లాగానే ఉన్నావురా. అలాగే ఉన్నా కదా అన్నయ్య. ఇదే సరే అమ్మను పోయి ఆడపడిద్దాం పద. పాన్ బిడేదంటమ్మా. అలాగే అమ్మా మన రాజ్యము ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి అంటే దానికి ప్రజల సహాయ సహకారాలు మనకు ఎంతైనా అవసరం. అవునా? ప్రజల సహకారం చాలా అవసరం. వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే మనం ఏమీ సాధించలేదు. చూడు లేదా? తప్పు మామయ్య మహారాజా మన ధైర్య సాహసాల మీద ఉంటాయి. అయినా ఇలా సింహాసనం మీద కూర్చుంటే ఏం తెలుస్తుంది? అలా రాజ్యంలోకి వస్తే మన పరాక్రమం తెలుస్తుంది. అధిక ప్రసంగి ఏమిటి? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎవరితో? అదే వాడు వెదవా. వాడెవడాడు? మన తోటకు నీళ్ళు పోస్తాడు చూడవే. శాంతమ్మ వాడు అక్కడ ఎవరో బుర్రకథ చెప్పుకుంటుంటే పండు కట్టమని నేను పోయా. పని కావాలి కదా రాజ్యానికి. నిన్ను నేను పన్ను అడగమని చెప్పానా? నిన్ను పన్ను వసూలు చేయమని చెప్పానా? అంటే అన్ని పనులు మీకే ఎందుకు తిరగలేకపోతున్నారు కదా. ఏదో చెప్పనివ్వండి. చూడద్దు చెప్పలేకుండా. అయితే అక్కడ పోయి పన్ను కావాలని అడిగాను. అడిగేసరికి నీకేట్రా పన్ను ఇచ్చేది అని నా మీద కనబడ్డాడు. అంతే సింహంలా వాడి మీద పడి ఇంకా చూసుకో చెప్పకూడదు. మామయ్య, నీవు వాళ్ళని కొట్టావా లేక వాళ్ళే నిన్ను కొట్టారా? కాదు నేనే వాళ్ళని కొట్టాను. సింహంలా మీద పడి వరి కొట్టాను. అవునా? గ్రామ
వాడిని తెచ్చి నువ్వు శిక్షించండి. ఏమండి రాజుగారి బావమర్తి రాణిగారి తమ్ముడిని అలాగా చేయి చేసుకోవడం చాలా తప్పు కదా. తప్పే ఈ రోజు వీడయ్యాడు, రేపు మీరవుతారు. వెంటనే పిలిపించి శిక్షించండి. పిలిపించండి. ఆలోచిస్తున్నాం. ఎవరు అక్కడ? పోయి ఆ తోటరాముడిని వాడి తమ్ముడు కూడా ఉన్నాడా? వాడి తమ్ముడు అంజుగాడిని కూడా తీసుకున్నాడు. మహారాజు గారు ఏ తప్పు చేసాం మీ పని ఏయ్, చూసావా నువ్వు నోరు పోయి. వాడి గర్వం చూసావా? ఏమోయ్ రాముడు, ఈరోజు సత్రంలో ఏం జరిగింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? తప్పు అబద్ధమే చెప్పు. నిజం చెప్తే ఊరుకోం మేము. అంతే. వీడికేమో తప్పు అనే రోగము, నీకేమో నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అనే అనమాట. సరే నిజమే చెప్పు, శిక్ష అయినా తగ్గుద్ది. చెప్పు. ఎవరో మన కోట ప్రాకారం ముందు భిక్షాటకులు కథ చెప్పుకుంటూ వాళ్ళు ఏదో భిక్షాటన చేసుకుంటే అక్కడ ఈ మహారాజు గారు వచ్చి వారిని పంటలు కావాలని ముసులు చేసుకుంటే ఎక్కడ మన రాజ్యానికి చెడ్డ పేరు వస్తుందో అని కాస్త బుద్ధి చెప్పాల్సి వచ్చింది మహారాజా. ఏంటి నువ్వు నన్ను కొట్టావా? నేనే నిన్ను కొట్టా. బ్రాంజీ ఏంటి నువ్వు మమ్మల్ని కొట్టావా? నేనే మరీ కొట్టా. మేమే నీ కొడుతుంటే ఇగో పడిపోయినగో నీ పై పంచ నీ కండువ కిలికితం ఎందుకే రాణి ఏమిటే ఇది? ఇవి ఎవరిదిరా? ఇదొకటి ఇవి నావి లాగానే ఉన్నాయి కానీ నావి కాదనుకుంటలే. నాకు తమ్ముడు మరి ఎలా పుట్టావా కానీ నా పరువు తీస్తున్నావురా. అబ్బో నీకు పుట్టానా? అమ్మకు పుట్టా. అక్కకి తమ్ముడు దగ్గర అక్క. ఏమో రాముడు, రాజ్యం స్తంభించింది అనుకున్నావా? రాజ్యంలో ఏదైనా అరాచకం జరుగుతాయి, అన్యాయం జరుగుతాయి, ప్రభువుల మాకు విన్నవించాలి. మేము దాన్ని పరిష్కరిస్తాం. మహారాజా శ్రీను మహారాజు గారు రోజు ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. ఇవి మీ దాకా తెలియాలని ఈ సాహసం చేశారు. సరే ఇది ప్రథమ అపరాధం కాబట్టి క్షమిస్తున్నాం. ఇక మీదట ఇలాంటివి జరగకుండా వెంటనే మాకు తెలియజేయండి. అమ్మా ఇందు ఆకేదమ్మా అంత చిన్నదేనమ్మా. ఏంట్రా అన్నాయ్ నేను ఇందాక నాకు మా తెగ చూసేస్తుందిలే. నన్న అవునురా. అవునా? అంటే నువ్వు చూసావా? నేను చూశాను కాబట్టి ఆమె చూసిందిరా. అబ్బో బ్రాంజీ అన్నాయ్ రాకుమార్తె చూసినంతగా నాకు నేనుగా మర్చిపోతున్నాను. అబ్బో ఎందుకు? నువ్వు ఎవరన్నాయ్? ఎవరేంటి మర్చిపోయాను కదా. ప్రేమిస్తున్నాను రా. ఎవరిని? రాకుమార్తెని. రాకుమార్నా? అబ్బో అయితే విషయం పిన్ని చెప్తాం పద. చెప్తావా? చెప్పదా? అన్నాయ్ మోహాలే
మరువలేని మైకమా సమోహమా ప్రతికాంతుని శృంగార మంత్రమో ఎంత వింత మోహమా ప్రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల శరమో తిరువెల్లుల శరమో మరుమల్లెల శరమో తిరువెల్లుల శరమో ప్రణయాలు బంధనంత చిత్రమో ఎంత వింత మోహమా ప్రతికాంతుని శృంగార మంత్రమో విరిసిన వనమో యౌవనమో పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా కలువల వరమో కలవరమో తరిలింది తీపి కోరిక చెరువును చూడగా దర్శనమీయవే తలుపుల తారగా తెరలను తీయవే మదనుడి లేక అది లేక అది సారిక ప్రతికాంతుని శృంగార మంత్రమో నువ్వటనా ఏంటన్నా ఇందాక నుంచి నువ్వారా ఆడేది నేనే ఏందన్నా ఏమైందన్నా నీకు చింతపండు బిస్కెట్ తీసుకొస్తున్నావు ఈడెవరు నేను చిచి కూర్చుంటావేందిరా కూర్చో చిచి రాకుమార్ అందుకేనా తోడ అందరం అలంకరించావు అదే కదా ఒరేయ్, నువ్వు ఒక పని చేయాలి నేనా ఏం చేయాలి ఆ రాకుమార్తెతో మాట్లాడాలనుకుంటే ముఖ్యంగా 10 మంది చెలికత్తలు అవును. అందులో ఆ నలిని చూసావు ఎప్పుడు పక్కనే ఉంటుంది ఆమె ఆ పొదలో తీసుకెళ్ళావంటే నేను రాకుమార్తెతో మాట్లాడ సులువు అవుతుంది దాన్ని నేనేం తీసుకెళ్ళి నేనేం చూసుకోవాలండి ఒరే ప్రేమించరా అంటే ప్రేమ అంటే తెలియదా ప్రేమ తెలియని వాడి నువ్వెమ్మగాడివిరా అంటే ప్రేమ తెలియడు మొగాడు కాదా అలా కాదు. కాదా? ఆ, అలా కాదు రాంజీ ఆ, ఆ నలిని నువ్వు తప్పించావంటే నువ్వు రాకుమార్తెను ప్రేమిస్తారు సరే నీకు ప్రేమ అని తెలియదు కాబట్టి నేను చెప్తాను చెప్పు ఆ, ఆ నలిని నీ చెంతకు రాగానే రాగానే నలిని నలిని నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నా నేను మనసారా ప్రేమిస్తున్నా నువ్వు లేనిదే నేను లేను నువ్వు లేనిదే నేను ఎందుకు లేననే మాట వరుస ఎందుకు లేను ఒరేయ్ మాట వరుసరా మాట వరుసగా నువ్వు లేనిదే నేను లేను నువ్వు లేనిదే నేను లేను నేను లేనిదే నువ్వు లేవు నేను లేదు నువ్వు లేవు నా ప్రేమను కాదన్నావంటే నా ప్రేమని కాదన్నావంటే నీ కాళ్ళ దగ్గరే నీ కాళ్ళ దగ్గరే నా ప్రాణాలు వదులుతాను నా ప్రాణం. ఒరే 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 ఏమదో ఏం మారో దానికోసం నా ప్రాణాలు వదలాలా ఇది మాట వరుస చాలరా మాట వరుసగా మాట వరుసకేనా అది అనకురా ఆ చెలికత్తాని కాబోయే భార్య అరే ఒరేయ్, అదే మరి ప్రేమంటే అదే అది నా ప్రేమ అంటే నేను చూసుకుంటే బాగున్నాయి జాగ్రత్తగా ఉండు వస్తున్నాడు ఆ
గొల్లెం. గొల్లమా ఆ. గొల్లమా గొల్లమేంటి నేను మనసారా ప్రేమిస్తున్నాను. ఆ. ప్రేమ ఆ. ప్రేమంటే ఏంటి? నీకు తెలియదు ప్రేమ అంటే ఏంటో? నాకు తెలీదు. నువ్వేంటో చెప్పాను. చెప్పు. నువ్వు లేదే నేను లేను, ఆహా. నేను లేదే నువ్వు లేవు. పో. నేను ఎందుకు లేదు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఉన్నావా? ఆ. అయితే నువ్వు కాదన్నావంటే కాదంటే నీ కాలం వస్తే నా నా కాలం ప్రాణాలు నిలుస్తాను. అయితే వీడు చూడు. ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, నన్ను విడిచిపోతావా? పక్కనున్న వాడి వెంటనే దయరాదాయి. ఓ చిన్నదానా, నన్ను విడిచిపోతావా? పక్కనున్న వాడి వెంటనే దయరాదాయి. ఒక్కసారి నిజం చెప్పవలదంటే నీకు నాకు సరిదోడు. రాజకుమార్, నీ కోసం నేను ఇంత పరితపించుకుంటున్నాను నీకు ఎలా తెలుసు? నా ప్రేమ సందేశాన్ని ఎలా పంపుకోను? నువ్వు విహారానికి రాగానే నా ప్రేమను పరమలించమని ఈ పూలను అడిగాను. నా వరకు వెదసలమని మలే ద్వారాన్ని కోరుకున్నాను. రాకున్నాను నా అనురాగానికి ఇయ్యగా పాడమని ఈ పూలను మాట్లాడుకున్నాను. ఈ సోయగాని జోహాలు నళిని నళిని అమ్మా అమ్మా ఎక్కడికి పోయావే? నేను ఎక్కడ పోయినమ్మా? ఇక్కడే ఉన్నానమ్మా. ఎవరో చూడు. ఏమైందమ్మా? ఎవరో చూడవే. అమ్మా ఇతనా? మన తోటమాలి శాంతమ్మ లేడు? అతని కుమారుడమ్మా. అవునా? అయితే మర్యాద చేసి పంపించు. మర్యాద చేయాలా? దీన్ని పెట్టి ఒక్కటి ఇచ్చానంటే తెలిసి కూర్చుంటాడమ్మా. మర్యాద చేయడం అంటే అలా కాదే. ఎలా చేయాలమ్మా? మెల్లగా లేపి పంపివేయి. ఓహో మెల్లగా లేపాలా? ఈ మర్యాద నాకు రాదమ్మా. అమ్మా ఇలాగేనా? చూడు. ఓహో, రాకుమారి గారు స్వాగతం, సుస్వాగతం. ఓ నల్లి గారా, స్వాగతం సుస్వాగతం. రాకుమార్, ఈ తోటకు ఎంతో పరిమళాన్ని వేదల ఈ పుష్పాన్ని మీకు కాంటోగిస్తున్నాను. ఏమిటి అధిక ప్రసంగం? రాకుమారి, ఓహో
ఎందుకమ్మా వస్తున్నాను కదా ఎందుకలాగా అరుస్తున్నావు కారం తిన్న కాకిలాగా ఏమైందమ్మా ఏంటమ్మా వయసుకు వచ్చిన వాళ్ళని ఇలా వదిలేస్తే మా రాకుమారు లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలమ్మా ఏమైందమ్మా ఏం జరిగింది ఏమైందా నీ కొడుకులు చూడమ్మా ఎంత అల్లరమ్మా ఇంతవరకు అమ్మమ్మ మీరు వస్తున్నారనే వాళ్ళిద్దరిని ఎప్పుడో బయటికి పంపించేసానమ్మా వాళ్ళు లేరమ్మా ఇక్కడ లేరా? నా కొడుకులు వస్తే అమాయకులమ్మా అమ్మాయికులు అసలు ఏం తెలియదమ్మా నా కొడుకులకి ఏమీ తెలియదమ్మా అందరూ నీ చిన్న కొడుకమ్మా అబ్బా అబ్బా ఏం అల్లరమ్మా వాడు వస్తే అమాయకుడమ్మా వాడికి ఏం తెలియదు మాట్లాడతామ్మా వాడి నోట్లో మాటే రాదు అవునమ్మా అసలు రాదమ్మా శాతమ్మా మీ ప్రథమ అపకారం కనుక వదిలేస్తున్నాం ఈ విషయం నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అవునమ్మా జాగ్రత్తగా ఎక్కడున్నాడు ఏంటి ఇదిగో, ఉరి. అమ్మో, వీళ్ళు అన్నమాట నిజమైంది. ఉరి. అమ్మా, అమ్మా. ఇదే మన ఇల్లేదే యువరాణి గారు వచ్చే సమయానికి ఇక్కడ ఉండద్దని ఎన్నిసార్లు చెప్పాలి? మన ఇంట్లో ఉన్నారు మీరు ఎక్కడ వచ్చారు ఇదేంటి అమ్మా అయ్యా అయ్యా ఏ అంజి ఏంటది అదేంటి అబ్బా ఇదా? అమ్మా ఈ ఒక్క తప్పు కాయండమ్మా సరే. చెప్పకండి అమ్మా నా దగ్గరికి ఎట్లా వచ్చింది ఎలాగొచ్చిందా చెప్తా అందా రానా? గొంపు ముచ్చేటట్టు ఏమిటండి ఆలోచిస్తున్నారు రాణి మహారాజులకు వేరే ఆలోచన ఏముంటుంది ప్రజల సుఖ సంతోషాలు శత్రురాజుల పన్నాగాలు సామంతరాజుల యోగక్షేమాలు తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవటమే కదా మేము చేయి పని ఎప్పుడు ఈ రాజ్యాల కోసం యుద్ధాల కోసం దానికోసమేనా ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు రావట్లేదు ఆలోచన కూడా ఉంది కానీ తగిన వరుడు లభించాలి కదా తగిన వరుడా ఏమిటి ఇంట్లో మా తమ్ముడు పెట్టుకొని ఎవరిని అంటారేంటి ఎవరికి నా పెళ్ళి అంటున్నారు మీ మమ్మీ మీ అమ్మ నీ పెళ్లి కోసం మాట్లాడుతుంది ఏంటి నా పెళ్లి కోసమా నీకు మీ మామయ్యకు పెళ్లి చేద్దామంటుంది ఏంటి నాకు మా మామయ్యక సరిపోయింది అయినా కుమారిని పెళ్ళాడే వాడు ఎలా ఉండాలి తమ్ముళ్ళ ఉండాలి సూర్యుడు ఇందు ఈ సామ్రాజ్యానికి ఈ అంతఃపురానికి మహారాజులైన నేను నాకు ఏకైక పుత్రికమైన నీవు నిన్ను వివాహమాడాలంటే ఎటువంటి వీరుడు ధీరుడు కనకనకవుతూ నేనే మామయ్య అవన్నీ నీలో ఉన్నాయా మామయ్య అవన్నీ నీలో ఉన్నాయా మరి లేకపోతే ఏమనుకున్నావు ఇందో ఏం కా వీరుడు ధీరుడు సీరుడు అంట కత్తి తీసుకురా భయపడతా కత్తి తీయగానే పరిగెడుతున్నావు నువ్వేమి వీరుడు చెప్పకుండా కత్తి తీసేస్తారా చెప్పి తీస్తాను ఈసారి వీరుణ్ణి ఏంటి వీళ్ళకి ఏం తెలియదు నాకు అర్థమైంది అన్ని బాగా తెలుసులేరా వీళ్ళకి ఏం తెలియదు ముందు చెప్పండి వచ్చా నా పరువు తీసి పెడుతున్నా సరే మావయ్య నీకు ఒక లెక్క చెప్తాను చెప్పండి ఒక ప్రశ్న అట్ట వేస్తున్నా. ఒక ప్రశ్న ప్రశ్న ఏంటి ఒకటి కాదు 2 అడుగు 2 కాదు 4 అడుగు ఒక్కదానికన్నా చెప్తే చూడు అడుక్కో పిల్లి ఎక్కడ ఇంకా చచ్చిపోతున్నానే ఏంటి లెక్కలో పిల్లి అంటే ఆ వచ్చే పిల్లల కోసం కాదురా రెస్టాలో ఒక పిల్లి లెక్కలో పిల్ల అది నువ్వు ఇక్కడే ఉండే నువ్వు ఇక్కడే ఉండు చెప్పు చెప్పు లెక్క చెప్పు. పిల్లి 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 ముందు 2 పిల్లులు పిల్లి వెనకాల 2 పిల్లులు మధ్యన పిల్లి 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 మొత్తం ఎన్ని పిల్లులు మావయ్య బాగాలు కూడా తీసుకోరా సరిపోతాయి నానా నీ వేలు గుడుగు ఇవాళ ఉండండి చెప్తున్నాడు తొందర ఎక్కువ 18 మొత్తం అబ్బో మొత్తం 18 కలిపి 18 ఇంకా 2 కలుపురా నీవు మీ అక్క సరిపోతారు నాకు లేదుగా మీరు కలపండి మీరు కూడా ఉన్నారు మాలో అక్కు ఎన్ని అక్కు ఎన్ని ఎన్ని పిల్లులు వెధవా. లెక్క రాదు వీరుణ్ణి సూర్యుణ్ణి ధీరుణ్ణి అని బతుకుతారు. చూడక్కు శుభమాని పెళ్లి మాట్లాడు
నన్ను వెర్రి వెంగళప్పని చేస్తున్నాను. ఎంత ధైర్యం! అది సరే కానీ నువ్వు ఎలాగైనా అది ఇప్పుడు తిన్నగా తోటలోకి వెళ్తుంది కదా, దాన్ని ఎలాగైనా నీ వైపు తిప్పుకోరా. ఇందునే ఏంటి తిప్పేసి వస్తాను. తిప్పడం అంటే ఇదా? అలా కాదురా, దాన్ని ఎలాగైనా నీ వల్లో వేసుకోవాలి. వాళ్ళ ఎక్కడికి వాళ్ళ తీసుకొని రమ్మంటున్నా. గడపలకు తెలిసే బాబా నాకు తమ్ముడుగా ఎలా పుట్టావురా నాయన. నీకు పుట్టలేదు లేవే, నేను అమ్మకు పుట్టాను కానీ. అమ్మకే పుట్టావు కానీ వాళ్ళ అంటే వాళ్ళ కాదురా. దాన్ని ఎలాగైనా ప్రేమించి దాన్ని నీ వైపు తిప్పుకోవాలి. ప్రేమ ఎలాగుంటుంది నాకేం తెలిసి. ఎలా చెప్పాలో నాయన నీకు నేను. మీరు ప్రేమ ఎలా ఉంటుందంటే ఏం చేయాలి చెప్పు చెప్పు. ఇందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం. దాంతో ఈ మాటకు మాట్లాడితే అది నిన్ను ప్రేమిస్తుంది. అప్పుడు మీ ఇద్దరికి వివాహం చేయొచ్చు. అయితే అప్పుడు మాకు వివాహం అయితే ఏం జరుగుతుంది? ఈ రాజ్యం అంతా నీకే వస్తుందా? నేను రాజు అయిపోతా, అందుకోసం నువ్వు పెళ్లి చేసుకుంటా. సరే అక్కు, నువ్వు వెళ్ళిపో ఇప్పుడే పోయి. ఇంకోసారి పని చేసావనుకో. అక్కు నాకు చిన్న అనుమానం వచ్చింది. మరి నువ్వు బావగారు అలాగే ప్రేమించుకున్నారా? మేము ప్రేమించుకోలేదు, అమ్మ నాన్ననే చేశారు కానీ నీకేం చేత కాదు కదా, అందుకే నేను నేర్పిస్తున్నాను. నువ్వు వెళ్ళి తిప్పుకుంటా.
తొత్త నీకేంటి పని నీకేంటి ఇక్కడ మరి నీకేం పని ఇక్కడ నేను దాసి పని చేయడానుకున్నాను మరి నువ్వెందుకున్నావు ఆ మాత్రం దాచి పని నేను చేయలేమే ఇవి దాచి పని చేయడానికి వచ్చింది నువ్వు అందుకే మనకున్నావు అందుకే మనకు వస్తాను పట్టిగా అయిపోయింది నేను లేనన్న బాధపడేమో ఏం చేస్తున్నావు ఇక్కడ ఆమె అందుకే పనికి వస్తా అన్నది నువ్వెందుకు పనికి వస్తావు నువ్వేమంటావు బాగా పడే దాచి తొత్తులారా అయినా మీరేంటే మా ఇందు అసలు నీకోసమే వచ్చా ఇందు చెప్పు ఏంటి మావయ్య ముందు ఏంటబ్బా ఇందు అడిగి అమ్మాయి ఒకటి అయిపోయింది ఒకటి అయిపోయిందా నీ మీద నా మీద దుమ్మ దూలే అవి ఉంటే చంపేను అది కాదు ఏంటి మావయ్య ఏంటో చెప్పమని చెప్పింది అక్కు ఎవరు నా నీ మీద నా మీద ఏంటి వినపడలేదా ఆహా నాకు వినపడట్లేదు మావయ్య నీ మీద ప్రేమ ఏంటి ప్రేమ నాకు లేదుగా నీకు ప్రేమించడం తెలీదా తెలీదు. మరి నాకు తెలీదే అక్కు చెప్పినట్టు కొంచెం కొంచెం ప్రేమిస్తా ఆ తర్వాత ప్రేమించు వినవే బాలా నా ప్రేమ గోలా వినవే బాలా నా ప్రేమ గోలా నిన్ను కాను వేళ నిలువగా జాలా వినవే బాలా నా ప్రేమ గోలా చిరునవ్వు చాలే చిత్తైపోతానే మురిపిస్తే చాలే మూర్చైపోతానే చిరునవ్వు చాలే చిత్తైపోతానే మురిపిస్తే చాలే మూర్చైపోతానే వినవే బాలా నా ప్రేమ గోలా వినవే బాలా నా ప్రేమ గోలా తొడి రాగం పాడుకుంటూ మేడ మీద బయటి బంగారు చెట్టా పట్టి పెడకోల తొక్కుడు మీద తొక్కుడు మీద బాబు రాకుమార్తెని కాటేసి ఉంటే చనిపోయేది కదా పామ పాము ఎక్కడొచ్చింది తోటలోకి నేను ఇందు మధ్య ఆడుకుంటుంటే పాము ఎక్కడొచ్చిందా అదే నువ్వు పాము చూడలేదా పాము వచ్చిందా చూపిస్తాను ఏం చేసావు ఏంట్రా అది బంగారం లాంటి పాము చంపేశావు బంగారు లాంటి పాము మరి రాకుమార్తెని కాటేసి ఉంటే పోతే పోతానే నువ్వు ఎందుకు చంపుతావు ఈ పాముని మా పాము నువ్వెవరు చంపడానికి సిగ్గు లేదు సరే ఒరేయ్! నా పాము నువ్వెందుకు చంపావురా అంటే సిగ్గు లేదని తుప్పుక్కని ఊసిపోతాడా వీడు చెప్తా అక్కో ఒరే నేను ఇందు ఆడుకుంటున్నామా ఆడుకుంటుంటే మధ్యలో మీ అన్న వచ్చి మా పెంపుడు పాము చంపేసి వెళ్ళిపోయాడా నా పాము నువ్వెందుకు చంపావురా అంటే వాడు తుప్పుక్కని నా మూతి మీద ఊసిపోతున్నాడా ఎంత ధైర్యం రా వీడికి ఇక్కడ ఒరే వాడు ఇటు ఊశాడు రా అంటే ఇటు ఖాళీగా ఉందని వీడు ఇటు కోసిపోతున్నాడు వీళ్ళు ఉయ్యడానికే సరిపోయింది నా మూతి అంతా మా